గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈ టీజీపీఎస్సీ గ్రూప్ 3 కట్ ఆఫ్ ఎంతవరకు ఉండొచ్చు, అలానే అసలు మనం ప్రిపరేషన్ ఏ విధంగా కొంచెం మార్చుకోవాలి ఫర్ గ్రూప్ 2 అండ్ రిమైనింగ్ అంశాలన్నీ ఒకసారి షార్ట్ స్పాన్లో ఒకసారి డిస్కస్ చేద్దాం. యాక్చువల్గా నేను నా స్టూడెంట్స్ని కనుక్కున్నది కానీ, లేదా నా సర్కిల్లోని కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్రెడీ గ్రూప్ 2 ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా కనుక్కొని నేను మీకు వీడియో చేస్తున్నాను. దాని ప్రకారం అయితే కట్ ఆఫ్ అనాలిసిస్ ఇప్పుడు మీకు చెప్తాను. ఇక్కడ మీరు గ్రూప్ 3 ఎగ్జామ్ రాసినప్పుడు 2 థింగ్స్ అబ్జర్వ్ చేశారు. ఒకటి ఏంటంటే, చాలామంది గ్రూప్ 4 సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాశారు. ఇది గ్రూప్ 3, ఇదొకటి. అండ్ ఆల్రెడీ గవర్నమెంట్ జాబుల్లో అదే క్యాడర్లో లైక్ జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ క్యాడర్లో జాబ్స్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ గ్రూప్ 3 ఎగ్జామ్స్ రాశారు. సెకండ్ పాయింట్ ఏంటంటే, గ్రూప్ 2 కోసం ఎవరైతే సీరియస్గా సిన్సియర్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చాలామంది రాశారు. అండ్ ఆల్రెడీ గ్రూప్ 2 సర్వీస్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ రాశారు. ఎందుకు గ్రూప్ 2 సర్వీస్ చేస్తున్న వాళ్ళు ఎగ్జామ్ రాశారు సార్ అంటే, వాళ్ళు యాక్చువల్గా గ్రూప్ 3 కోసం రాయలేదు. వాళ్ళు గ్రూప్ 3లోనే వాళ్ళ క్యాడర్స్ అంటే లైక్ ఏఎస్ఓ చేస్తున్న వాళ్ళు డీటీ కోసమో, మున్సిపల్ కమిషనర్ కోసమో, లేకపోతే ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ చేస్తున్న వాళ్ళు సమ్ బెటర్ పోస్ట్ కోసమో వాళ్ళు గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. సో గ్రూప్ 2కి ఓన్లీ గ్రూప్ 2కి ఎక్స్క్లూజివ్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా పేపర్ ఎలా రాబోతుంది, ఎలా చేస్తాం దీన్ని అని చెప్పేసి ఒకసారి చూడడానికి గ్రూప్ 3 ఎగ్జామ్ రాశారన్నమాట. సో దీనివల్ల ఏంటంటే, మీకు బయట మార్కెట్లో కట్ ఆఫ్ మార్క్స్ కొంచెం ఎక్కువగా చెప్తున్నారు అనిపించింది నాకైతే. బట్ యాక్చువల్గా అంత కట్ ఆఫ్ అయితే ఉండకపోవచ్చు. అండ్ ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క పేపర్ మనం ఎలా వచ్చింది ఏందని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం పేపర్ 1 కనుక తీసుకుంటే, పేపర్ 1లో దీంట్లో కొంచెం మ్యాథ్స్ కొంచెం కష్టంగానే ఇచ్చాడు. అంటే ఎవరికి? నాన్ మ్యాథ్స్ స్టూడెంట్కి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కొంచెం కష్టంగా ఉంది కాబట్టి జనరల్గా ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళు 90 to 95 వరకు స్కోర్ చేసే అవకాశం ఉంది. బట్ ఎవరైతే మ్యాథ్స్ అంత బాగా చేయలేరు నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, వాళ్ళు మటుకు ఒక 10 మార్క్స్ తగ్గుతున్నాయి వాళ్ళకి మటుకు ఇక్కడ 80 to 90. సో ఈ 10 మార్క్స్ అనేది వాళ్ళు మ్యాథ్స్ బాగా చేస్తారా, మ్యాథ్స్ బాగా చేయరా. జనరల్గా ఇంగ్లీష్ కొంచెం ఈజీగా వచ్చింది కాబట్టి ఇంగ్లీష్ వల్ల అంత ఎక్కువ డిఫరెన్స్ రాకపోవచ్చు. ఆ రిమైనింగ్ ఇక్కడ నేను ఇచ్చిన 5 మార్క్స్ డిఫరెన్స్ కూడా ఇంగ్లీష్ వల్ల వస్తుంది. ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు, మ్యాథ్స్ పర్ఫెక్ట్గా చేసే వాళ్ళకి అక్కడ 48లో 40+ పక్కా వస్తున్నాయి. ఎవరన్నా చేయని వాళ్ళకి ఏమవుతుందంటే అక్కడ 25 to 30 దగ్గర ఆగిపోతున్నారు. ఈ 10 to 15 మార్క్స్ అనేది వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ వస్తుంది. సో పేపర్ 1 యొక్క స్కోర్ ఇది. నెక్స్ట్ పేపర్ 2 తీసుకుంటే కనుక, పేపర్ 2లో ఇక్కడ ఏమైందంటే పాలిటీ కానీ సొసైటీ కానీ కొంచెం ఈజీగా ఇవ్వడం జరిగింది. దో హిస్టరీ కొంచెం టఫ్. సో కానీ పాలిటీ, సొసైటీ కొంచెం ఈజీగా ఇవ్వడం వల్ల ఈ పేపర్లో మటుకు మీరు హైయెస్ట్ స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. లైక్ 100 to 105 కూడా ఈ పేపర్లో స్కోర్స్ వస్తున్నాయి. కొంతమందికి 110+, 120 కూడా వచ్చాయి. బట్ డోంట్ వరీ, అన్ని పేపర్లో ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో వాళ్ళకు మాత్రమే సర్వీస్ వస్తుంది. సో ఈ పేపర్లో కొంతమంది 120, 130 చెప్పడం వల్ల నాకు 100 నాకు ఓన్లీ 90 వచ్చాయి అని, లేకపోతే 70 వచ్చేసారు నాకు ఈ పేపర్లో అని మీరేం టెన్షన్ పడొద్దు. ఒకవేళ మీరు పేపర్ 1, పేపర్ 3 పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే మీకు కవర్ అయిపోతుంది. సో డోంట్ వరీ. నెక్స్ట్ కమింగ్ టు పేపర్ 3. ఈ పేపర్ 3లో ఏంటంటే ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ, ఈ రెండు కూడా చెప్పాలంటే డేటా బేసిస్ అడిగాడు. బట్ డేటా కంటే కూడా ఈ రెండు పేపర్లు మీకు సాల్వ్ చేయడానికి ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే కామన్ సెన్స్. ఒక 10 to 15 క్వశ్చన్స్ మీకు డేటా ఏమీ తెలియకపోయినా కామన్ సెన్స్ ఉండి ఏది ఎక్కువ ఉంటుంది, ఏది తక్కువ ఉంటుంది, ఎలా ఉంటుంది అని కనుక మీరు ఆలోచించేటట్టయితే ఈజీగా ఆన్సర్స్ చేయవచ్చు. అలా ఉంది. అండ్ కమింగ్ టు డెవలప్మెంట్ పార్ట్ అయితే
ఇది కొంచెం ఈజీగానే ఉంది. సో ఈ మూడింటిని కన్సిడర్ కనుక చేసుకుంటే ఇది కూడా ఓవరాల్గా ఈజీ టు మోడరేట్ పేపర్లోకే వెళ్ళిపోయింది. దీంట్లో కూడా 90+ వచ్చిన స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఓకే, సో ఈ 3 థింగ్స్ పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 మూడింటిని కనుక అనలైజ్ చేసుకుని నా ఎక్స్పెక్టేషన్స్ ఓవరాల్ కట్ ఆఫ్ అనేది వచ్చి 275 ఉంటుంది. దీనికి ఒక +5 మార్క్స్ యాడ్ చేసుకోండి, అంటే 272 to 80 మధ్య. ఇది నేను చెప్తుంది ఎవరికి? ఓపెన్ కట్ ఆఫ్. 272 to 80 మధ్య ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా మీ అందరికీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది దేని బేసిస్ చేసుకొని చెప్తున్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ 1300+ పోస్టులు ఉన్నాయి, అదొక అడ్వాంటేజ్. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు లేవు, అన్నీ స్టేట్ వైజ్ పోస్టులే. స్టేట్ వైడ్ పోస్టులు వచ్చేసరి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అన్ని డిస్ట్రిక్ట్స్ ఒకేలాగా పర్ఫామ్ చేయవు. కొన్ని డిస్ట్రిక్ట్స్ కొంచెం తక్కువ పర్ఫామ్ చేస్తే, కొన్ని డిస్ట్రిక్ట్స్ చాలా ఎక్కువ పర్ఫామ్ చేస్తాయి. సో అలాంటిది ఉందన్నమాట. ఎందుకంటే ఇది మీరు గ్రూప్ 4ని కొంతమంది చాలామంది చెప్తున్నారు, బట్ గ్రూప్ 4తో కంపేర్ చేసుకున్నప్పుడు 2 థింగ్స్ డిఫరెన్స్గా ఉంటాయి. గ్రూప్ 4లో ఏమవుతుంది, మనకు అక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ కట్ ఆఫ్లో కొన్ని డిస్ట్రిక్ట్లో హై కట్ ఆఫ్ ఉంటుంది, ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అక్కడ కంగారు పడాల్సిన అవసరం ఉంది. కొన్ని డిస్ట్రిక్ట్స్లో లో కట్ ఆఫ్ ఉంటుంది, అదొక థింగ్. ఇంకో థింగ్ ఏంటంటే గ్రూప్ 4లో వచ్చేసరికి ఏమైంది, మనకు పేపర్ 2 ఉంది. పేపర్ 2 కంప్లీట్ మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్. మీరు గ్రూప్ 4 పేపర్ని అబ్జర్వ్ చేయండి. ఇంగ్లీష్లో ఏం చేశాడు, 40 క్వశ్చన్స్ మనకు సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ మీద మాత్రమే ఇచ్చాడు. సో చాలామంది ఇక్కడ 40లో 35+ అక్కడ ఆన్సర్ చేశారు. మ్యాథ్స్ ఇచ్చిన 110 క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్. యాక్చువల్గా ఇది అంటే క్వాంట్ ఇచ్చాడు, ఈ క్వాంట్ 110 క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్స్ అక్కడ ఇచ్చాడు. దీన్ని చాలా తక్కువ మంది మాత్రమే సాల్వ్ చేయగలిగారు. బట్ ఈ గ్రూప్ 4 పేపర్ 2 రాసే దగ్గర ఏమైందంటే, ఎవరైతే కొంతమంది ఎస్ఎస్సి CGL కానీ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అవుతున్నారో వారందరూ ఏం చేశారంటే పేపర్ 2లో చాలా బాగా స్కోర్ చేశారు. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ 100+ స్కోర్ వచ్చింది. ఎవరు? CGL అండ్ బ్యాంకింగ్ బాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో వాళ్ళందరికీ 100+ స్కోర్ రావడం వల్ల గ్రూప్ 4 కట్ ఆఫ్ కొంచెం అలా కనబడుతుంది మీకు. అండ్ దట్ టు బి ఏంటంటే గ్రూప్ 4లో వచ్చిన పేపర్ 1 మన పేపర్తో కంపేర్ చేస్తే, గ్రూప్ 3 పేపర్తో కంపేర్ చేస్తే చాలా నేను ఈజీ అనే చెప్తాను. ఎందుకంటే దీంట్లో మనకు సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. ఈవెన్ దో ఇట్లొచ్చినా కూడా మీరు గ్రూప్ 4లో 200 అబోవ్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? హార్డ్లీ 50 మెంబర్స్ ఉన్నారు. 200 అబోవ్ మీన్స్ ఆల్మోస్ట్ 66.6% ఆఫ్ స్కోర్. ఇది ఇలాంటి బేసిస్లో వచ్చినా కూడా. అలానే మన 450లో కూడా 450లో కూడా 66.6% అంటే ఎంత? జస్ట్ 300 మార్క్స్ రావాలి. 300 మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎంతమంది ఉంటారు వాళ్ళందరూ? 50 to 100 వరకే వస్తారు. దాని తర్వాత రిమైనింగ్ స్కోర్స్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చేసరికి కొంచెం డ్రాస్టిక్గానే పడిపోయి ఫైనల్ కట్ ఆఫ్ వచ్చేసరికి 275కి ±5. అండ్ ఓవరాల్ పేపర్ మీద మనకు ఫైనల్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, అట్లీస్ట్ కొన్ని అంబిగ్యూటీ ఉన్న క్వశ్చన్స్ కానీ, కొన్ని స్మాల్ చేంజెస్ ఉన్న క్వశ్చన్స్ కానీ, అట్లీస్ట్ ఒక 2 క్వశ్చన్స్ ఆర్ 3 క్వశ్చన్స్ అయినా డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఫైనల్ పేపర్లో. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక 2 to 3 క్వశ్చన్స్కి డబుల్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. ఓకే, దాని మీద నేను మళ్ళీ ఒక కంప్లీట్ అనలైజ్ చేసుకొని ఒక వీడియో కూడా చేస్తాను. ఎప్పుడంటే టీఎస్పీఎస్సీ అఫీషియల్కి పెట్టాక ఏ క్వశ్చన్స్ డిలీట్ అయ్యే ఛాన్స్ ఉంది, ఏ క్వశ్చన్స్ డబుల్ ఆన్సర్స్ ఉన్నాయి, అది నేను మాకు మళ్ళీ ఒక వీడియో చేస్తాను. అది అప్పుడు మనం దాని గురించి తరువాత డిస్కస్ చేద్దాం. ఇప్పుడు అవన్నీ ఎందుకు చేయట్లేదంటే, నేను ఇప్పుడు మీరందరూ గ్రూప్ 3 రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మీరు మళ్ళీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నారు. ఈ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ కీ చూసుకోండి, వదిలేయండి, లేకపోతే కీ చూడకండి, వదిలేయండి, అంతే. ఈ అనాలిసిస్ ఇవి కూడా మీరు పెద్దగా ఇప్పుడు ప్రజెంట్ పట్టించుకోకండి.
అవన్నీ కూడా మీరు గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాక అప్పుడు మళ్ళీ రండి, అప్పుడు చూసుకోండి ఇవన్నీ. ఎందుకంటే ఈ లోపల మీరు ఎవరు డిస్టర్బ్ కూడా కావద్దు. జస్ట్ నేను అందుకని మీకు ఎక్కువ వీటి మీద నేను ప్రజెంట్ డిస్కస్ చేయట్లేదు. క్వశ్చన్స్, అంబిగ్యూటీ క్వశ్చన్స్ ఏది ఎగ్జాక్ట్ ఎందుకు అంబిగ్యూటీ ఉంది అలాంటి వీడియోస్ ఇప్పుడు ప్రజెంట్ అందుకే కావాలని చేయటం లేదు. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే, ఒకవేళ అప్పుడు మనం ఇది గ్రూప్ 3 అఫీషియల్కి ఒకవేళ ఇది కనుక గ్రూప్ 2 ఎగ్జామ్ కంటే ముందే వచ్చి వాళ్ళు ఆబ్జెక్షన్స్ రేజ్ చేయమంటే కనుక దాని మీద అప్పుడు మేము ఒక వీడియో చేస్తాం, ఏ క్వశ్చన్స్ మీద ఆబ్జెక్షన్స్ మీరు రేజ్ చేయొచ్చు అనేది. అండ్ మై సిన్సియర్ సజెషన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఆబ్జెక్షన్ రేజ్ చేయండి. ఎందుకు చేయాలి రేస్ అంటే, మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. యాక్చువల్గా ఏం జరిగిందంటే, గ్రూప్ 1 కోర్టు కేస్, గ్రూప్ 1ది కీ మీద కోర్టు కేసు వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ కౌంటర్ అఫిడవిట్లో ఏం చెప్పిందంటే టీఎస్పీఎస్సీ, ఈ పలానా క్వశ్చన్స్కి ఓన్లీ జస్ట్ 0.001% మెంబర్స్ మాత్రమే ఆబ్జెక్షన్స్ రేస్ చేశారు. సో ఆల్రెడీ కేసు వేసిన పర్సన్ ఇది ఈ క్వశ్చన్కి ఆబ్జెక్షన్ రేస్ చేయలేదు, ఇలాంటి డేటా పాయింట్స్ తీసుకొని వచ్చింది. మనం అందరం ఏమనుకుంటాం, నేను చేయలేదు ఆబ్జెక్షన్, సార్ నా ఫ్రెండ్ ఎలాగ చేస్తున్నాడు కదా, ఒక్క ఆబ్జెక్షనే కదా, ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తారు కదా, వాళ్ళు కూడా అది కూడా ఒక ఆబ్జెక్షన్ లాగా కన్సిడర్ చేస్తారు కదా అనుకుంటారు. బట్ వాళ్ళు అక్కడ టీఎస్పీఎస్సీ కోర్టుకు చెప్పిన కౌంటర్ అఫిడవిట్లో దే హ్యావ్ వెరీ క్లియర్లీ మెన్షన్ ఇంతమంది మాత్రమే చేశారు, ఒక క్వశ్చన్కి 30 మెంబర్స్ మాత్రమే ఆబ్జెక్షన్ రేస్ చేశారు. ఇవన్నీ వాళ్ళు లీగల్గా ఈ పాయింట్స్ యూస్ చేసుకుంటున్నారు. అందుకనే ఆబ్జెక్షన్ రేస్ చేసే అవకాశం ఉన్నప్పుడు, ఒకవేళ మీ కనుక ఆ క్వశ్చన్ మీరు పెట్టింది 100% రైట్ ఆన్సర్, ఒకవేళ మీరు ఆన్సర్ పెట్టకపోయినా కూడా టీఎస్పీఎస్సీ ఇచ్చిన ఆన్సర్ 100% రాంగ్ ఆన్సర్ అన్న నమ్మకం కనుక మీకుంటే ఖచ్చితంగా ఆబ్జెక్షన్స్ రేస్ చేయండి. అండ్ వైల్ కమింగ్ ఈ పేపర్ తర్వాత మనం గ్రూప్ 2 ప్రిపరేషన్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలా, అవసరం ఉందా లేదా, ఖచ్చితంగా చేసుకోవాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన జనరల్గా ఎర్లియర్ గ్రూప్ 1 2016 నవంబర్లో ఒక గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగింది, ఓన్లీ వన్ గ్రూప్ 2 ఎగ్జామ్ అది. ఆ గ్రూప్ 2 ఎగ్జామ్లో మనకు మ్యాథ్స్ ప్లస్ ఇంగ్లీష్ కలిసి అరౌండ్ 25 క్వశ్చన్స్ టు 30 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. బట్ ఈ గ్రూప్ 3 పేపర్ చూస్తే మనకి ఎన్ని వచ్చాయి, 48 క్వశ్చన్స్ వచ్చాయి. ఇది మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈసారి ఏంటంటే, పేపర్ 1కి వచ్చేసరికి గ్రూప్ 2లో మన ప్రిపరేషన్ ఎలా మారుతుందంటే, ఈ పేపర్ 1లో మ్యాథ్స్ ఆర్ రీజనింగ్ వాట్ ఎవర్ ఏ పేరుతో పిలవండి, క్వాంట్ ప్లస్ ఇంగ్లీష్, మళ్ళీ గ్రూప్ 2లో కూడా అప్ టు 50 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఈ పేపర్ 1లో రిమైనింగ్ ఏం క్వశ్చన్స్ వస్తున్నాయి మనకి ఎక్కువ, కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా 30+ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ జాగ్రఫీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 4 కీ ఏరియాస్ మీద మాత్రమే ఎక్కువ క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంది. అండ్ మీరు సిలబస్ కూడా అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ హిస్టరీ అన్నది చూడండి ఒకసారి, సిలబస్లో ఉందా లేదా, గ్రూప్ 3 ఎలా ఉంది, గ్రూప్ 2 ఎలా ఉంది, అలాంటి అన్ని థింగ్స్ కంపేర్ చేసుకుంటే ఈ 4 ఏరియాస్ మీరు ఖచ్చితంగా పేపర్ 1 కోసం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. అండ్ పర్టికులర్గా ఎకనామీ పేపర్లో డేటా మీద క్వశ్చన్స్ అడుగుతాడని ఫిక్స్ అయిపోయింది. సో సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఒకటి, తెలంగాణ బడ్జెట్ ఒకటి, అండ్ తెలంగాణ స్కీమ్స్ ఒకటి చాలా తరోగా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ మూమెంట్ పేపర్లో ఈ పేపర్ బట్టి చెప్పలేము, బట్ యాక్చువల్గా మీరు గ్రూప్ 1 మెయిన్స్ కూడా అబ్జర్వ్ చేసింటే కనుక మూమెంట్ పేపర్ ప్రీవియస్ గ్రూప్ 1 2016 గ్రూప్ 1లో మూమెంట్ పేపర్ చాలా ఈజీగా ఇచ్చాడు. క్యాండిడేట్స్ అరౌండ్ 140 ఆర్ కుడ్ సే 145+ కూడా స్కోర్ చేశారు. అంటే అవుట్ ఆఫ్ 150 చెప్తున్నాను నేను, కొన్ని క్వశ్చన్స్ డిలీట్ అయ్యాయి, అది వేరే విషయం. సో 140+ స్కోర్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు 2016లో. మరి అప్పుడంటే ఈజీగా ఇచ్చాడు, ఈసారి కూడా ఈజీగా ఇస్తాడా సార్ మూమెంట్ పేపర్, ఈసారి కొంచెం క్రిటికల్ చేసే ఛాన్స్ ఉంది కదా అని
మీలో కొంతమంది అనొచ్చు. బట్ యాక్చువల్గా మీరు గ్రూప్ 1 మెయిన్స్ మొన్న జరిగిన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ కనుక తీసుకుంటే పేపర్ 1 to పేపర్ 5 ఎస్ఏ కానీ, హిస్టరీ కానీ, పాలిటీ, ఎకనామీ పేపర్, ఎస్ఎన్టీ పేపర్ అన్నీ టఫెస్ట్ పేపర్స్. చాలా టఫ్గా ఇచ్చాడు. ఎన్ని పేపర్స్ ఎంత టఫ్, ఈవెన్ ఎస్ఏ కూడా ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేసిన క్వశ్చన్ రాలేదు పేపర్లో. ఇలా ఇచ్చిన టీఎస్పీఎస్సీ. అలానే ఫైనల్ పేపర్ అనే పేపర్ 6కి వచ్చేసరికి అందరూ హ్యాపీగా రాసి బయటకు వచ్చిన ఒకే ఒక్క పేపర్ మూమెంట్ పేపర్. అన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, అన్నీ మనకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చాడు. అంత ఈజీగా ఇచ్చాడు అక్కడ కూడా మూమెంట్ పేపర్. అందుకే మీరు ఎవరైనా గ్రూప్ 1 రాసిన అభ్యర్థులతో మాట్లాడితే మూమెంట్ చాలా ఈజీగా ఇచ్చాడు, అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశాను, నాకు 90+ వస్తాయి, 100+ వస్తాయని చెప్తాడు. సో గ్రూప్ 1లోనే ఇలాంటి సినారియో జరిగింది. అండ్ ఇది కనుక మీరు తీసుకుంటే ఈసారి కూడా మూమెంట్ పేపర్ ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఈజీగా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీరు హై స్కోర్ ఛాన్స్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి. సో ఎందుకంటే పేపర్ 4 అనేది, మూమెంట్ పేపర్ అనేది గ్రూప్ 2లో మీ సెలక్షన్ని డిసైడ్ చేసే పేపర్ అవుతుంది. సో ఈ విధంగా మీరు మీ గ్రూప్ 2ని ప్రిపరేషన్ కొంచెం స్లైట్గా చేంజ్ చేసుకొని మీరు వెళ్ళండి. దాంతోపాటు మా వంతు ప్రయత్నంగా మేము ఏం చేస్తామంటే ఈ గ్రూప్ 2కి జస్ట్ ఇంకొక 20+ డేసే ఉంది. ఈ 20+ డేస్ లోపల కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ క్విక్ రివిజన్ వీడియోస్ మేము చేస్తాము. లైక్ పేపర్ 1 ఉంది, ఇప్పుడు ఏమైంది, ఇంగ్లీష్కి కొంచెం వెయిటేజ్ పెరిగింది. సో ఇంగ్లీష్ వీడియోస్ కానీ, అండ్ ఈ ఎకానమీ ఉంది, ఎకానమీ కొంచెం డేటా ఎక్కువ అడుగుతున్నాడు ఎకానమీ మీద, అండ్ తెలంగాణ మూమెంట్, ఎందుకంటే ఇది స్కోరింగ్ పేపర్, ఈ మూమెంట్ మీద, ఈ 3 సబ్జెక్ట్స్ మీద వరకు మేము అంటే ఇన్ డీటెయిల్ వీడియోస్ కాదు, క్విక్ రివిజన్ ఒక ఎవ్రీ యూనిట్కి 1.5 అవర్లో మొత్తం ఫినిష్ అయ్యేలాగా ఒక వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే గ్రూప్ 2కి కొంచెం తక్కువ టైం ఉంది. ఈ తక్కువ టైంలో ఉన్నప్పుడు ఒకసారి మీరు లాస్ట్ మినిట్ రివిజన్ కోసం, రీక్యాప్ కోసం ఆ వీడియోస్ చూసుకొని వెళ్తే మీకు కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.